ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయితే రోల్ ఔట్ అవుతుంది. మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్ ఫోన్‌కి. ఇదొక మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్ అన్నమాట. ఈ అప్‌డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ అనేది జూలై సెక్యూరిటీ ప్యాచ్‌కి అయితే అప్‌గ్రేడ్ అవుతుంది. ఇక ఈ అప్‌డేట్ సైజ్ చూసుకున్నట్లయితే ఇది 75.79 ఎంబీ అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేనేమైనా ఇష్యూస్ నోటీస్ చేశానా ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నా మొబైల్ ఫోన్‌లో అని. అదేవిధంగా గీక్ బెంచ్ యాప్ స్కోర్స్ కూడా చూపిస్తానన్నమాట. అప్‌డేట్ చేయకముందు ఏ విధంగా ఉన్నాయి, అలాగే అప్‌డేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయని. సో వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ ఫోన్ ఇప్పటివరకు చాలా బాగా అయితే పర్ఫార్మ్ చేస్తుంది. నా మొబైల్‌లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట గైస్. ఈవెన్ ఈ మల్టిపుల్ అప్‌డేట్స్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కూడా చాలా ప్రీవియస్ ఎడ్జ్ సిరీస్‌లో మనం చూసుకున్నట్లయితే మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇక కెమెరా ఇష్యూస్, బ్యాటరీ బ్యాకప్ ఇష్యూస్ ఇలా చాలా ఉన్నాయన్నమాట ప్రాబ్లమ్స్ అనేది. అండ్ ఈవెన్ నన్ను కామెంట్స్‌లో కూడా అడుగుతూ ఉంటారు చాలామంది. ఈ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఈ మొబైల్ ఫోన్‌లో అని. గైస్ ఇప్పటివరకు ఈ వీడియో చేస్తున్నంత వరకు నేను ఎటువంటి ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు నా మొబైల్ ఫోన్‌లో. ఒకవేళ నేనేమైనా ఇలాంటి ఇష్యూస్ నోటీస్ చేశానంటే వెంటనే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో దట్ మీకు కూడా హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. అలాగే నేను ఈ మొబైల్ ఫోన్‌ని ఇంకొకసారి టెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ ఇయర్ ఎండ్ లోపనమాట. అన్ని డిపార్ట్మెంట్స్‌లోను గేమింగ్, బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక కమింగ్ బ్యాక్ టు ది అప్డేట్, ఇది కంప్లీట్ అవ్వడానికి 10 నిమిషాల టైం అయితే తీసుకుందనమాట. సో అప్డేట్‌ని ఇన్‌స్టాల్ అవుతున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్‌ని అయితే ప్రెస్ చేయకండి. అప్డేట్ అయిన తర్వాత నేను మొబైల్ ఫోన్‌ని కొన్ని రోజుల పాటు అయితే యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే కనపడలేదు మొబైల్ ఫోన్‌లో. ప్రతి ఒక్కటి కూడా చాలా నార్మల్‌గా అయితే వర్క్ అవుతుందనమాట. అండ్ ఇంకోటి మీరు కూడా ఒకవేళ ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేశారు అంటే మీ మొబైల్ ఫోన్‌లో ఎటువంటి చేంజెస్ అయితే అబ్జర్వ్ చేయరనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ పరంగా చెప్తున్నాను. ఇకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సీపీయూ అలాగే జీపీయూ స్కోర్స్ అప్డేట్ చేయకముందు అలాగే అప్డేట్ చేసిన తర్వాత. అండ్ కింద కామెంట్‌లో తెలపండి మీ మొబైల్ ఫోన్ యొక్క స్కోర్స్ ఏ విధంగా వచ్చాయని చెప్పని. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్కోర్స్ సేమ్‌గా అయితే ఉండవనమాట మొబైల్ టు మొబైల్. మీరు యూజ్ చేస్తున్న అప్లికేషన్స్ అవ్వచ్చు, బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్స్ అవ్వచ్చు, ఇంకా టెంపరేచర్ చాలా ఫ్యాక్టర్స్ అయితే అఫెక్ట్ అవుతాయన్నమాట. సో ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగైతే మనం తీసుకోవాలి అంతే. అండ్ ఆల్సో కింద కామెంట్ బాక్స్‌లో మీ మొబైల్ యొక్క రివ్యూ కూడా అయితే అప్డేట్ చేయండి. సో దట్ ఈ వీడియో లేట్‌గా చూసిన వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. ఈ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చా లేదా అని. నా మొబైల్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. మళ్ళీ చెప్తున్నాను. ఎవ్రీథింగ్ నార్మల్‌గా అయితే ఉంది. సో అదనమాట గైస్ ఓవరాల్‌గా ఈ వీడియో. అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. ఈ మొబైల్ యొక్క రిలేటెడ్ లింక్స్ అయితే యాడ్ చేశాను. బ్యాక్ కేసెస్ అవ్వచ్చు, టెంపర్ గ్లాస్ ఇలా యూస్‌ఫుల్ అయ్యే లింక్స్ అనమాట. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే దాని నుంచి పర్చేస్ అయితే చేయొచ్చు. థాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు వాచ్ చేస్తున్నందుకు ఈ వీడియోని. అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.